నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండల కేంద్రం రైతు వేదికలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలన ద్వారా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల రోజుల ఆలస్యంగా చెక్కులు వచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏవి కూడా ఆపబడవని, అర్హులైన వారందరికీ అందుతాయని ఆమె తెలిపారు. మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. అనంతరం మండల తహసీల్దార్ నాగజ్యోతి ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానం చేశారు. ఎంపీపీ బక్క నరసప్ప, జెడ్పీటీసీ లావణ్య ఎమ్మెల్యేకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలరెడ్డి, కార్యదర్శి కాజా వెంకటరెడ్డి, ఎంపీటీసీలు బస్వరాజ్, శేఖర్, సర్పంచులు కనకప్ప, రాములు, రాఘవేందర్ రెడ్డి, గురునాథ్ గౌడ్, కృష్ణారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ కాలప్ప, ఆర్ఐ బాలరాజ్, సింగిల్ విండో చైర్మన్ పుట్టి ఊదప్ప, కాంగ్రెస్ పార్టీ మండల యువత అధ్యక్షులు శ్రీను, లక్ష్మణ్, శ్రీనివాస్, జీకే వెంకటప్ప, ఆనంద్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజాప్రతినిధులు, అధికారులు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కార్యక్రమం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ల పంపిణీ. మా చెక్లు ఏమైపోయినాయో వస్తాయో రావా అని చాలా మందికి డౌట్ ఉండే. అది కేవలం ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఆగిపోయిన ప్రాసెస్ కానివ్వండి, చెక్లు ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి అవి ఎట్లయినా యథావిధిగా పంపిణీ అనేది జరుగుతుంది. ఏంటంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొంచెం టైం తీసుకొని పంపిణీ అనేది చేస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరికి చెక్లు అందజేయబడుతున్నాయి. ఇంకా పెండింగ్ స్టేటస్లో ఉన్న వారు కూడా చాలా మంది వచ్చి ఉంటారు. మా చెక్లు ఇంకా పెండింగ్ స్టేటస్లో ఉన్నాయి, ఇంకా ఏదైతే శాంక్షన్ కాలేదని చెప్పి అవన్నీ కూడా తప్పకుండా అయితే అమ్మ, మీరు ఎక్కడ కూడా నిరాశపడకండి. తప్పకుండా ఆ చెక్లు అనేటివి కూడా వస్తాయి మీ అందరికీ అనేది కూడా తెలియజేస్తున్నాను. మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు అయితే ఇస్తున్నాం, మరి దాన్ని ఏం చేస్తారు మీరు అందరూ? సైలెంట్గా ఉన్నారు, చాలా కోపంగా చూస్తున్నారు, అందుకనే అడుగుతున్నారు. కొంచెమన్నా చెక్ ఇస్తున్నాం, నవ్వు సంతోషం అనేది. నేను ఆ చెక్లు అయితే ఇస్తామమ్మా, అది మీ ఇష్టం, దాన్ని ఎట్లా ఉపయోగిస్తారో. కానీ నా సలహా, నా సూచన దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి అనేది ఒకటే చెప్తా. అవసరం ఉన్న దగ్గర ఉపయోగించుకోండి అనేది చెప్తాను. మా కొత్త జంటకు కూడా కొంచెం అవసరాలు ఉంటాయి, అవి కూడా చూసుకొని ఉపయోగించగలని అడుగుతాను. దాని తర్వాత మీ ఇష్టం, దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటారో. మరి దీంతో పాటు ఏదైతే ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన, మరి అందరు దరఖాస్తు చేసుకున్నారా చేసుకోలేదా? చేసుకున్నారా? ఇల్లులు, పెన్షన్లు అన్నారు, గ్యాస్ అన్నారు, అందరు వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది కూడా ఊరూరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అడగడం జరిగింది. మెయిన్ గా ఇల్లులు, పెన్షన్లదే ఇబ్బంది చాలా ఉంది అని చెప్పి అనడం జరిగింది. మీ అందరి దరఖాస్తు కూడా ప్రభుత్వానికి చేరవేసిండ్రు కాబట్టి తప్పకుండా ఏదైతే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అవన్నీ కూడా ఇచ్చే బాధ్యత ప్రభుత్వంగా మేమందరం కూడా తీసుకొని, మీరు ఏదైతే దరఖాస్తులు ఇచ్చిండ్రో ఆ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా మళ్ళొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ఏంటంటే మొదటి అడుగమ్మా. దీని తర్వాత ఇంకా చాలా అడుగులు ఉన్నాయి. తప్పకుండా ప్రభుత్వం ఏర్పడి నెల అయింది, అది కూడా మీరు అందరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని ఒకటే రోజులో కావు కాబట్టి తప్పకుండా ఏదైతే డెవలప్మెంట్ ఉందో, ఏదైతే అభివృద్ధి ఉందో, మన ప్రాంతం అభివృద్ధి ఉందో, తప్పకుండా ఒక మెట్టు ఎదుగుతూనే ఉంటాం, ఎక్కడ కూడా దిగమనేది కూడా మీ అందరికీ మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, ఇంకా ఇప్పటి నుంచి అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉండాలి. ఈ నూతన సంవత్సరం మీ అందరి ఇళ్లలో సంతోషం ఉండాలి అని కోరుతూ, ఆరోగ్యంగా ఉండండి. ఏ సమస్యలు ఉన్నా కూడా వినడానికి నేను మీ ముందు ఉన్నాను. ఏ సమస్యలున్నా తప్పకుండా వచ్చి
చెప్పుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు అనేది కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, అన్నలు ఎవరైనా వస్తారు, మహిళలు మీకు ప్రత్యేకంగా చెప్తాను. ఇప్పుడు నేను మహిళా ఎమ్మెల్యేగానే మీ ముందుకు వచ్చినాను కాబట్టి మీరు ఎప్పుడు రావాలనుకున్నా మా ఇంటి తరపున మీకోసం ఎప్పుడు కూడా తెలుసుంటారని మరొకసారి కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మరి లబ్ధిదారులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.